5/5 కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ ని వెంటనే చెల్లించాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బహిరంగ లేఖ రాసింది. గత 5 ఏళ్లుగా బిల్స్ పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారంటూ ఆ లేఖలో పేర్కొంది. ప్రభుత్వం వచ్చి 28 నెలలైనా సరే బిల్స్ని చెల్లించలేదంటున్నారు. ఆర్థిక కష్టాలతో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ బిల్డర్స్ అసోసియేషన్ ఆ లేఖలో పేర్కొంది. ఒకవేళ బడ్జెట్ పరిమితులు ఉన్నట్టయితే కొనసాగుతున్న పనులు నిలిపివేసి కాంట్రాక్టర్లకు డిపాజిట్లు చెల్లించాలని కోరింది. రాష్ట్ర నిర్మాణంలో బిల్డర్స్ పాత్ర ఎంతో కీలకం. ఈ రంగంలో లక్షల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. అలాంటి బిల్డర్స్కు బిల్స్ చెల్లించకపోతే ఎలా అని బిల్డర్స్ ప్రశ్నిస్తున్నారు. బిల్డర్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. మంది ఈ పేమెంట్లు లేక చాలామంది ఎప్పుడు పేమెంట్ వస్తుందో తెలియదు. చేసిన అప్పులకు వాళ్ళు వచ్చి ఇంటి ముందర నిలదీయటంతో చాలామంది తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ఆవేదన పరిస్థితిలో మేము ఎవరికి చెప్పుకోవాలనో తెలుస్తలేదు. మన తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డది ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో. మేము ముఖ్యమంత్రి గారిని కోరేది, సార్ మా పనులకు ఒక కాల వ్యవధి పెట్టి పేమెంట్లు ఇవ్వండి. ఒకవేళ ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే కొన్ని పనులని నిలిపివేసి వాటి డిపాజిట్లు వాపస్ ఇవ్వండి. మమ్మల్ని ఇంతమందికి ఉద్యోగ కల్పన చేసే ఈ వ్యవస్థలో ఉన్న ఎంటర్ప్రీనియర్స్ని, బిజినెస్ మ్యాన్లని అకాలంలో బాధతోటి వారు మృతి చెందే విధంగా చేయకండి. మమ్మల్ని కాపాడుకునే బాధ్యత మీకున్నది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, గతంలో ఎన్నిసార్లు వీళ్ళు సీఎంని అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు బహిరంగ లేఖ ఎందుకు రాశారు? అసలు బకాయి ఎంత ఉంది? చెల్లింపుపై ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటి? తెలంగాణ ప్రభుత్వానికి బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తుంది. బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డివిఎన్ రెడ్డి ఈరోజు ఒక లేఖను విడుదల చేశారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేల కోట్లలో కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయి ఉంది. బిల్డర్స్కి బిల్లులు బకాయిలు ఉన్నాయి. సో చాలామంది కాంట్రాక్టర్స్ ఇబ్బందులు పడుతున్నారు. చేసిన పనులకు బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఏదైతే చెప్తున్నారు. ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలి. 28 నెలలు గడిచిన ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ₹1 బిల్లును కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం ఉద్యోగుల బిల్లులు క్లియర్ చేస్తామంటుంది, కానీ కాంట్రాక్టర్లను పట్టించుకోవట్లేదు. ఒకవేళ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకుంటే ఇప్పుడు నడుస్తున్న ప్రాజెక్టులను, కాంట్రాక్టులను ఆపి, పనులను ఆపి వెంటనే బిల్లులు క్లియర్ చేయాలనేది బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంటుంది. సో దీనిలో భాగంగానే ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా చెప్తుంది. ప్రభుత్వం చాలా ఆర్థిక ఇబ్బందులతో ఉంది. ప్రభుత్వం దగ్గర ఇప్పుడున్న ఆర్థిక వనరులు సరిపోవట్లేదు అనేది ప్రభుత్వం ముందు నుంచి కూడా చెప్తుంది. దాంట్లో భాగంగానే ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వడానికే మొన్న క్యాబినెట్లో చూసాం. క్యాబినెట్ తర్వాత మంత్రులు మాట్లాడుతూ చెప్పారు, అవసరమైతే తమ జీతాల్లో నుంచి 50% మేర జీతాలను మేము ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఇస్తామని చెప్తేనే అర్థమవుతుంది ఈ గవర్నమెంట్ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది. ఈ తరుణంలో కాంట్రాక్టర్స్కి సంబంధించిన బిల్లులను మంజూరు చేయడం సాధ్యం అవుతుందా కాదా అనేది అయితే చూడాల్సి ఉంది. ఇదివరకే ఒకసారి కాంట్రాక్టర్స్ అందరూ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం బట్టి చాంబర్ ముందు ధర్నా చేశారు, ఆందోళన చేశారు. బిల్లులు రావట్లేదంటూ ఆందోళనను చేశారు. చాలామంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో పనులు చేయడానికి కాంట్రాక్టర్లు భయపడుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు రాకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి ఉంది అనేది అయితే అటు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే ఇప్పటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బిల్లులలో కొంత క్లారిటీ ఇవ్వకపోతే, హామీ ఇవ్వకపోతే డెఫినెట్గా బిల్లులు వచ్చేంత వరకు అయితే మళ్ళీ ఉద్యమం చేస్తామనేది అయితే బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. డివిఎన్ రెడ్డి దీనికి సంబంధించి ఒక లేఖను కూడా విడుదల చేశారు. అటు R&B శాఖ మంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కానీ దీనిపై వెంటనే రెస్పాండ్ కావాలనేది అయితే డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రభుత్వానికి సంబంధించి అంతమంది కాంట్రాక్టర్లు వైదొలగాలనే నిర్ణయానికి వచ్చినట్టు కూడా తెలిపారు. సో మొత్తానికి ప్రభుత్వం దగ్గర ఇప్పుడున్న ఆర్థిక వనరులు కాంట్రాక్టర్ చెల్లించాల్సిన డబ్బుల విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తుంది, ఇప్పుడున్న ఫినాన్షియల్ బర్డెన్స్ ఏ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది. ఇప్పటివరకు అయితే ఫినాన్షియల్గా రాష్ట్రం కొంత దివాలా తీసున్న నేపథ్యంలో ఇప్పటికే రైతు బంధుని వేశారు, రైతు రుణమాఫీ 21,000 కోట్లు చేశారు, మళ్ళీ రైతు బంధు వేయాల్సి ఉంది, సో రైతు భరోసా వేయాల్సి ఉంది.
సో ఇప్పుడున్న పరిస్థితులలో ఏ రకమైన ఆర్థిక భరోసాను లేకపోతే ఎలాంటి హామీని ఇస్తారో అనేది అయితే చూడాల్సి ఉంది.